హలో గైస్, చూసారు కదా మా హస్బెండ్ వెనకాల ఆ పెట్స్ ఎంత మంచిగా వెళ్తున్నావు. మా స్ట్రే పెట్స్. ఇది మా హస్బెండ్ వీక్లీ రొటీన్ అనమాట. థర్స్డే లేకపోతే సాటర్డే అంటే వీక్లీ ట్వైస్ కంపల్సరీ ఆయన ఫీడ్ చేస్తారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మేము ఇక్కడ షిఫ్ట్ అయినప్పటి నుంచి వీళ్ళందరినీ మేము వీళ్ళ ఫ్యామిలీ మొత్తం జనరేషన్ చూసామన్నమాట. ఒక తల్లి వాళ్ళ పిల్లలు, పిల్లలు వాళ్ళ పిల్లలు 3 times చూసాము. సో ఇది కూడా మా డియరెస్ట్ వన్. మంచిగా టేక్ కేర్ చేసుకుంటారు. మా చిట్టుపనులకి ఎటువంటి భయమే లేదు. వీళ్ళందరూ ఉండగా అసలు బయటికి వాకింగ్ వస్తే చక్కగా వాళ్ళకి సెక్యూరిటీలా చూసుకుంటారు. ఈ బ్లాక్ వన్ అయితే చక్కగా షెకండ్ కూడా ఇస్తుంది. అండ్ చూసుకోవచ్చు మీరు, మా ఇంటి చుట్టుపక్కలే ఉంటారనమాట వీళ్ళందరూ. అండ్ ఫుడ్ కోసం నేను ఇంట్లో అంటే నేను ప్రతిరోజు మా చిట్టుతాలు ఏదైతే చేస్తున్నానో అది వీళ్ళకి పెడతాను, ఎవరైతే పంపిస్తారు. మా హస్బెండ్ అయితే ఎక్కువ టైం దొరికితే చూడండి సెకండ్ మంచిగా మంచిగా. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఈ మా స్ట్రే పాపలు అంటే మా స్ట్రే పెట్స్, మై బడీస్. వీళ్ళకి మా మ్యాంగో ఏమాత్రం భయపడాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా, కాదు. వీళ్ళు ఇంత ఫ్రెండ్లీ కాబట్టి. ఇగో ఇక్కడే కూర్చున్నాను మా తండ్రి. కానీ లోనికి వెళ్ళావు. మిమ్మీ చూడు లోపల ఒంటరిగా కూర్చుంది, చూస్తుంది. అమ్మ మిమ్మిలు ఆమె మార్నింగ్ టైం కూర్చుంటుంది ఎండలో, ఈవినింగ్ టైం ఈయన బయట ఉంటా అంటాడు. ఇద్దరు డిఫరెంట్ వెరైటీస్ మాకు. ఇందా మ్యాగో నేను వెళ్తున్నా, బాయ్ బాయ్ బాయ్, నేను వెళ్తున్నా మ్యాగో. వచ్చేసి వెంటనే. ఇంత భయం లేదు. కారు ఎక్కుదాం పద, కార్లు పోదాంపా. వెళ్దామా? పైకి బండి కార్లు తక్కువ ఎక్కేస్తాడు. ఎన్ని గణం ఉన్నాయి చూడండి. ఎంతమంది ఉండొచ్చని. ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు, ఇంకా చాలా మంది రాలేదు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు పడుకొని ఉంటారు. మా హస్బెండ్ వెహికల్ చూడగానే ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఒకసారి బిస్కెట్స్, ఒకసారి బ్రెడ్, ఒకసారి పెడిగ్రీ అట్లా ఇస్తూ ఉంటాం మేము, కర్డ్ రైస్ అలాగా. అండ్ సీ గైజ్, ఇట్స్ వెరీ హంబుల్ థింగ్ దట్ ఇఫ్ యూ ఫీడింగ్ వన్స్ ఇన్ అ వైల్ టు స్ట్రేస్ అవుట్ దేర్ హూ ఈజ్ హంగ్రీ ఇనఫ్. సో అది చాలా మంచిది. అప్పుడప్పుడు చేయడంలో తప్పు లేదు. సొసైటీ ఏమనుకుంటారని అనుకోకండి. మీరు కన్విన్స్ చేయొచ్చు ఇఫ్ యూ వాంటెడ్. ఓకే, సో డూ బెస్ట్ అండ్ గెట్ బెస్ట్.